పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన తీవ్రవాదుల కోసం ఎన్ఐఏ జల్లెడ పడుతోంది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి. దక్షిణ కాశ్మీర్లోనే వారు ఇంతకాలం తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. భద్రతా బలగాలు కాల్పులు జరిపితే కవర్ ఫైర్ చేసేలా మరికొంతమంది ముష్కరులు వీరికి బ్యాకప్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. లోయ ప్రాంతాలలో ఉండటానికి వీలుగా ఆహార పదార్థాలతో పాటు ఇతర అత్యవసర వస్తువులు వారి వెంట తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. పహల్గాం దాడి ఘటన జరిగి దాదాపు 10 రోజులు కావస్తా ఉంది. గత ఏప్రిల్ 22 జరిగినటువంటి ఈ ఘటనలో దాదాపుగా 26 మంది అమాయకులు బలిగొన్నారు. తీవ్రవాదులు దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ ఈ యొక్క తీవ్రవాద ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది. దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ దాడికి పాల్పడ్డటువంటి తీవ్రవాదులందరూ కూడా ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ లోనే ఉన్నట్టుగా భద్రతా బలగాలు అదేవిధంగా ఎన్ఐఏకు ఆ సమాచారం అందింది. ఇప్పటికే దక్షిణ కాశ్మీర్ అంతా కూడా భద్రతా బలగాలు ఎన్ఐఏ జల్లెడ పడుతోంది. ప్రతి అణువు క్షుణ్ణంగా పరిశీలించి సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తా ఉంది. సో చాలా కీలకమైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా గత ఈ ఘటన జరిగిన తర్వాత ఎన్ఐఏ దర్యాప్తులో అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆధారాన్ని సేకరించే పనిలో పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ దాడి జరిగిన రోజున జిప్ రైడర్ గా ఉన్నటువంటి ముజామిల్ ను 2-3 రోజులుగా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది, విచారిస్తా ఉంది. సో ఎందుకంటే ఒక మతానికి సంబంధించినటువంటి నినాదాలు చేస్తున్న క్రమంలోనే జిప్ రైడర్ నినాదాలు చేసిన ఆ సమయంలోనే కాల్పులు జరగడం, అక్కడ ఉన్నటువంటి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కొంత అనుమానాస్పదంగా సందేహంగా కనిపించింది. దీంతో 2 రోజుల నుంచి ఎన్ఐఏ ముజామిల్ ని జిప్ రైడర్ ఎవరైతే ఉన్నారో ముజామిల్ ను ప్రశ్నల వర్షం కురిపిస్తోందో అతని నుంచి ఆధారాలు సేకరిస్తుంది. అదే దీంతో పాటుగా ఆ పర్యాటకంగా ఎవరైతే బైసర్ రన్ వ్యాలీకి పర్యాటకంగా వెళ్ళినటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి శ్రీజిత్ అనే ఒక పర్యాటకుల నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఆ యొక్క బైసరన్ వ్యాలీలో తన పాప శ్రీజిత్ కూతురు పాప డాన్స్ చేస్తుండగా ఒక వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో క్రమంలోనే వెనుక కాల్పులు జరిగింది. ఆ వీడియోను కూడా ఎన్ఐఏ విచారణలోకి తీసుకుంది. అక్కడి నుంచి కూడా వీడియో చాలా కీలకంగా కొన్ని అక్కడ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అంచనా వేస్తూ ఆ వైపుగా దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో దాదాపు 5,000 మంది ఉండే. ఆ 5,000 మందికి పర్యాటకులు ఉన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫర్ కూడా కొన్ని వీడియో తీశాడు. ఆ ఫోటోగ్రాఫర్ కూడా విచారించింది ఎన్ఐఏ. సో మొత్తం ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఒక తీవ్రవాదులు ఇప్పటికీ ఇంకా దాడి పాల్పడ్డ 10 రోజులైన తర్వాత ఒకవైపు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు భద్రతా బలగాలకు సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా దక్షిణ కాశ్మీర్ కి సంబంధించినటువంటి కొంత సేఫ్ జోన్ గా భావించేటువంటి తీవ్రవాదులకు సేఫ్ జోన్ గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో అంటే సౌత్ కాశ్మీర్ లో ఉన్నట్టుగా ఆ ఎన్ఐఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో ఇప్పటికే గత 3-4 రోజులుగా భద్రతా బలగాలు అక్కడ దక్షిణ కాశ్మీర్ లోనే ఎక్కువ ఫోకస్ గా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తా ఉంది. సో ముందుగా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే క్రమంగా ఈ యొక్క ఎన్ఐఏకి సంబంధించినటువంటి అదేవిధంగా భద్రతా బలగాలు అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క ప్లాన్డ్ గా జరిగింది. యాక్చువల్ గా ఏప్రిల్ 22 రోజు జరగాల్సిన ఘటన ఇంతకు 2 రోజుల ముందే పకడ్బందీగా తీవ్రవాదులు ప్లాన్ చేసినట్టుగా కూడా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఎందుకంటే ఆ 20వ తారీఖు చేద్దామనుకున్నారు, కానీ అక్కడ వాతావరణం అనుకూలించగా వర్షాలు ఉండడంతో 2 రోజులకు పర్యాటకులు ఎవరు రాకపోయేసరికి అప్పటికే అక్కడ ఉన్నటువంటి మొత్తం రెక్కి నిర్వహించినటువంటి తీవ్రవాదులు 22వ తేదీకి దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడే గట్ల 26 మంది చనిపోయారు. సో మొత్తంగా 6 ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకరు ఎగ్జిట్ పాయింట్ దగ్గర బైసరన్ వ్యాలీకి సంబంధించి ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఒకరు, ఎంట్రీ పాయింట్ దగ్గర ఒకరు ఉంటూ అదే విధంగా చెట్ల పొదల నుంచి మరొక 2 కాల్పులకు తెగపడ్డారు. సో ఒకవైపు బయటకు తప్పించుకునే ప్రయత్నం చేసినా అక్కడ కాల్పులు జరపొచ్చు అనే ఒక ఉద్దేశంతో చాలా పకడ్బందీగా రెక్కి నిర్వహించి ఇట్లా ప్లాన్ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. సో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరి ఆధారాలు సేకరించింది. ఇప్పుడు ఆ దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే వారు పట్టుకొని తీరుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్ఐఏ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో ఆ వైపుగానే భద్రతా బలగాలు కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు ఇది ఇలా ఉండగానే మరోవైపు పాకిస్తాన్ నుంచి కూడా ఈ దాడికి పాల్పడ్డ వారికి అండదండగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది తీవ్రవాదులను ఒక ముఠాగా తయారు చేసి వీళ్లకు సేఫ్ జోన్ గా ఎవరైతే పహల్గాం దాడి ఘటనకు పాల్పడ్డారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారికి రక్షణ కవచంగా మరికొంతమంది తీవ్రవాదులను పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు
పాక్ నుంచి ఆదేశాలు అందుతూ పాక్ ఆర్మీ నుంచి కొంత వీళ్ళకు సపోర్ట్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా ఎన్ఐఏ గమనించింది. దీంట్లో భాగంగానే నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దానిపైన ఎన్ఐఏకి సంబంధించిన విచారణలో త్వరలో పట్టుకుంటున్నామనే దానిపైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా మాత్రం 3-4 రోజుల నుంచి ఎన్ఐఏ తరఫు చాలా కీలక అంశాలు బయట వెలుగులోకి వస్తున్నాయి. అవకాశం అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ విచారించారు. ఇప్పటికే పలువురు ఎన్ఐఏ ఒక అదుపులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ సౌత్ ఏరియాలో దక్షిణ కాశ్మీర్ లో సేఫ్ జోన్ గా భావిస్తూ ఉన్నటువంటి పెహల్గాం దాడికి సంబంధించిన తీవ్రవాదులందరినీ త్వరలో పట్టుకొని తీరుతామని చెప్పేసి ఎన్ఐఏ చెప్తా ఉంది. వైశాలి, అయితే జమ్మూ కాశ్మీర్ లో భారత ఆర్మీ ఇప్పటి వరకే అణువు జల్లెడ పడుతోంది కదా, మరి తీవ్రవాదులు ఎక్కడ తలదాచుకున్నట్టు భావిస్తున్నారు? ఖచ్చితంగా అంటే ఇప్పటికీ కొన్ని దక్షిణ కాశ్మీర్ సంబంధించి దాదాపుగా సెర్చ్ ఆపరేషన్ అంతా కొనసాగుతోంది. సో ఇది పాక్ సంబంధించిన అంటే పాకిస్తాన్ భారత్ బార్డర్ సంబంధించిన కొంత ఏరియాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే ఎప్పటికైనా షెల్టర్ జోన్ గా భావించి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు పాకిస్తాన్ గుండా భారత్ సరిహద్దులోకి ప్రవేశిస్తున్నారు. సో ఇప్పుడు కూడా అక్కడ దక్షిణ కాశ్మీర్ నుంచి ఆ భారత్ పాకిస్తాన్ బార్డర్ లోనే తిష్ట వేసినట్టుగా గుర్తించారు. వాళ్ళకి సేఫ్ జోన్ గా మరికొంతమంది తీవ్రవాదులను ఏర్పాటు చేసి వాళ్ళకు అండగా ఉండేటట్టుగా పాకిస్తాన్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని గుర్తించినట్టు ఎన్ఐఏ, సో కేంద్ర హోంశాఖ కావచ్చు, అదేవిధంగా భద్రతా బలకు సమాచారం ఇచ్చింది. ఈ యొక్క ఎన్ఐఏ సమాచారం ఆధారంగానే త్వరలోనే ఆ యొక్క తీవ్రవాదులు పెహల్గాం దాడికి సంబంధించినటువంటి దాడిలో పాల్పడ్డ తీవ్రవాదులపై దాడి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంట్లో భాగంగానే దక్షిణ కాశ్మీర్ లో ఫోకస్డ్ గా గత 3-4 రోజులుగా ఆ ఏరియాలో ఎక్కువ స్థాయిలో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి తలదాచుకున్నటువంటి వ్యక్తులను కావచ్చు, అనుమానాస్పదంగా కనపడుతున్నటువంటి వస్తువులను కూడా అంటే బాంబులు గిన పెట్టి ఉండవచ్చు, గ్రైనేట్లు అని చెప్పేసి వాటితో బాంబులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఒక దాదాపుగా 6 తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా నీలమట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీస్ రికార్డ్ ప్రకారం మోస్ట్ వాంట్ లోకల్ తీవ్రవాదుల లిస్ట్ లో వాళ్ళందరి ఇల్లు కూడా నీలమట్టం చేసింది. సో ఈసారి వారి ద్వారా గుండానే పెహల్గాం దాడి ఘటన జరిగింది. ఈ స్థానిక సహకారంతో ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఎన్ఐఏ భావిస్తోంది. సో ఎన్ఐఏకి అందిన కీలక సమాచారం ప్రకారం ఆ యొక్క మొత్తం సమాచారాన్ని కేంద్ర హోంశాఖ కావచ్చు, భద్రతా బలగాలకు అందవేసింది. త్వరలోనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే దక్షిణ కాశ్మీర్ సంబంధించి పెహల్గాం దాడి ఉగ్రవాదులపై దాడికి భద్రతా బలాలు పక్కా ప్లాన్ చేస్తున్నాయని మనం అంచనా వేయొచ్చు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.